హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత సురేష్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మీకు ఒక మంచి హోమ్మేడ్ ఫేస్ వాష్ చెప్తాను. అంటే మనం ఫేషియల్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి. నార్మల్గా మనము బ్యూటీ పార్లర్కి వెళ్తే కన్నా ఈజీగా 1000 రూపీస్ అయితే ఖర్చు పెడతాం ఫేషియల్కి. బట్ అవి కెమికల్స్ అన్నీ వేసి చేస్తారు. న్యాచురల్గా మనం ఇంట్లోనే మంచిగా మన ఫేస్ని గ్లో చేసుకోవచ్చు. సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనము ఫేషియల్ అనేది చేసుకోవచ్చు. నేను ఎలా చేయాలో చూపిస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడు చూడండి నా ఫేస్ ఎలా ఉందో. ఇప్పుడు నేను క్రీమ్ అప్లై చేసిన తర్వాత ఎలా ఉందో కూడా అబ్జర్వ్ చేయండి. సో ఇంకా లేట్ కాకుండా దానికి ఏమేం కావాలో ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకుంటున్నాను. కొంచెం అంతా పసుపు, 2 స్పూన్స్ శనగపిండికి 1/2 స్పూన్ పసుపు తీసుకున్నాను. ఇంకా కొన్ని పాలు యాడ్ చేస్తున్నాను. మనకి ఎంతైతే మరీ లూజ్ ప్యాక్లా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. సో ఆమెను పాలు అయితే సరిపోతుంది. సో ఈ మాత్రం ఉండేలా చూసుకోవాలి. మరీ లూజ్ చేయొద్దు. ఫేస్కి కొంచెం గట్టిగా ప్యాక్ చేస్తేనే మనము స్కిన్ ఉంటుంది కదా, ట్యాన్ అంతా కూడా మనకి రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఇది అప్లై చేసిన తర్వాత ఒక 1/2 అవర్ అట్లా పెట్టేసుకొని మొత్తం రిమూవ్ చేసుకుంటే మన ట్యాన్ కూడా మొత్తం వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను మీకు అప్లై చేసి చూపిస్తాను ఎలా. చూడండి ఇప్పుడు నా ఫేస్ ఎలా ఉందో. సో ఇది నేనేం మేకప్ వేయలేదు. అలాగే మీరు ఇది క్రీమ్ పట్టించే ముందు ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి, క్లీన్గా పెట్టుకోవాలి. నేను ఇందాకే ఫేస్ వాష్ చేశాను. సో నా స్కిన్ మీద ఏమీ మేకప్ అయితే ఏం లేదు. ఇప్పుడు నేను పట్టి మీకు చూపిస్తాను అప్లై చేసి. నేనైతే ఫింగర్స్తోనే అప్లై చేస్తున్నాను. మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో అయినా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మనం ఫింగర్స్తో చేస్తేనే మంచిగా ఉంటుంది. ఆ బ్రష్తో చేస్తే బ్రష్కి సగం క్రీమ్ అంతా అయిపోతుంది, వేస్ట్ ఎక్కువ అయిపోతుంది. మనం ఫింగర్స్తో అయితే మంచిగా ఇలా చేసుకోవచ్చు. మీరు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి కంటికి. అందుకు ఇందులో ఎటువంటి కెమికల్స్ కూడా మనం వాడలేదు కాబట్టి మనకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, సేఫ్గా ఉంటుంది, గ్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ మీరు ఇలా స్క్రబ్ చేయండి. మన గ్లౌస్ మీద ఎక్కువ ట్యాన్ ఉంటుంది. బాగా ఇలా చేసేస్తే ఈ ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది బాగా అప్లై చేస్తే. స్క్రబ్బింగ్ బాగా ఇంపార్టెంట్. బాగా స్క్రబ్ చేయాలి. మనం ఇందులో పాలు యాడ్ చేసాం కదా, అది మన స్మూత్నెస్ కోసం యాడ్ చేసాము. మీకు పాలు కాకపోతే పెరుగైనా కలుపుకోవచ్చు. నేనైతే పాలు కలుపుకున్నాను. సో మీకు ఏది అవైలబుల్ ఉంటే అది చేసుకోవచ్చు.
మీరు కంటికి అప్లై చేసేటప్పుడు జాగ్రత్త అప్లై చేసుకొని నాకంటే అలవాటు కాబట్టి నేను అప్లై చేసుకున్నాను. మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి గోల్డ్ ఫేషియల్, ఆ ఫేషియల్, ఈ ఫేషియల్ అని ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతాం కదా, అలా లేకుండా మనకి ఇంట్లోనే మంచిగా గ్లో వస్తుంది ఫేస్. అండ్ మనకి ఈ పసుపు ఇవన్నీ పింపుల్స్కి కూడా చాలా మంచిది. శనగపిండి మనకి ఫేస్లో గ్లో రావడానికి, ట్యాన్ రిమూవ్ అవ్వడానికి ఇవంతా కూడా మంచిగా యూజ్ అవుతుంది. మీరు కావాలంటే నెక్కు కూడా అప్లై చేసుకోవచ్చు. నేను మీకు చూపించడం కోసం మన ఫేస్కి ఒకటే అప్లై చేస్తున్నాను, డిఫరెన్స్ చూపించాలనేసి. మంచిగా ఇలా స్క్రబ్ చేసుకున్నాం అనుకోండి, ఉండే ట్యాన్ అంతా పోతుంది. మనము స్క్రబ్ చేయడంలోనే ఉంటుంది. మనం ఎప్పుడన్నా ఫంక్షన్స్కి వెళ్ళే ముందు ఇలా చేసుకోవచ్చు. ఓకే, చాలు, ఈ మాత్రం స్క్రబ్ చేసినా ఓకే. సో ఈ ప్యాక్ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా పెట్టుకోవాలి. అప్పుడే మనకి ప్యాక్ అంతా ఆరిపోయి మంచిగా రిమూవ్ చేసేటప్పుడు ట్యాన్ అంతా వచ్చేస్తుంది. సో ఒక హాఫ్ అన్ అవర్ ఇలానే పెట్టేసుకొని మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇప్పుడు మొత్తం ఆరిపోయింది. ఫేస్ అంతా ఎలా టైట్ అయిందో చూడండి. ఇలా అవ్వడం వల్ల మనకి ముడతలు ఉన్న ఫేస్ అంతా కూడా కొంచెం టైట్ అయిపోతుంది. ఈ మాత్రం ఆరాలి. ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను, చూడండి ఎలా ఉందో. సోప్ అయితే పెట్టద్దు, ఒక 4-5 అవర్స్ వరకు సోప్ పెట్టద్దు. సో నేను ఓన్లీ నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకున్నాను. చూడండి, మీకు అర్థమవుతుంది చూస్తే. మొత్తం ఫేస్ అంతా ఎంత క్లియర్గా అయిపోయిందో. మొత్తం ఫేస్లో ఉన్న డస్ట్ అంతా కూడా పోయి ఫేస్ అనేది స్మూత్గా ఉంటుంది, ఏ డస్ట్ ఉండదు. అండ్ మనకి ముడత అది ప్యాక్ టైట్గా ఉంటుంది కాబట్టి మనకి ముడతల్లాగా లూజ్ లాగా కూడా ఉండదు. మొత్తం టైట్ అయిపోయి ఫేస్ గ్లో కూడా వచ్చేస్తుంది. చూడండి, నాకు నెక్కి దీనికి డిఫరెన్స్ చూడండి. ఇలా చేసుకుంటే మనము వేలు ఖర్చు పెట్టి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. సింపుల్గా వీక్లీ 1 or 2 ఇలా చేసుకుంటే ఎంత ఫేస్ నల్లగా ఉన్నా సరే మనకి ఫేస్ గ్లో అనేది వస్తుంది. అలాగే వైట్గా ఫేస్ షైన్గా వస్తుంది, కొంచెం మెరిచినట్టుగా కూడా అనిపిస్తుంది. మనము పసుపు అందుకేస్తాం కదా, దానివల్ల. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందరికంటే ముందే మీరు చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.